ఇక ఈ తాండేల్ సినిమాని శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారులకు చెందిన రియల్ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్ళనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడ ప్రభుత్వానికి చిక్కితే అక్కడి నుంచి ఎలా బయటపడ్డారని ఎమోషనల్ దేశభక్తి కంటెంట్తో ఈ సినిమా రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్తో బిజీగా ఉంది ఈ సినిమా. గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు రెండోసారి ఇద్దరు కలిసి రావడం, చైతు మార్కెట్ కంటే భారీ బడ్జెట్తో ఈ సినిమాని తీస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాకు 80 కోట్లు ఖర్చు పెట్టారు. చైతు కెరీర్లో ఇది చాలా పెద్ద బడ్జెట్ మూవీ అని చెప్పాలి. ఇక ఈ మూవీకి అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక సాంగ్స్ సూపర్ హిట్ అవడంతో పాటు వదిలిన ప్రతి కంటెంట్ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ సమయంలో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండడంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, చివరికి వారంతా పాకిస్తాన్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చారు, ఇలాంటి అంశాలను చాలా నేచురల్గా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా నాగ చైతన్యకు బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.